ఓపెన్ సోర్స్ డీబీ ఎక్స్పర్ట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో పోస్ట్గ్రెస్క్యూఎల్లో ఉన్న టేబుల్ వర్సెస్ వ్యూ వర్సెస్ మెటీరియల్స్ వ్యూ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, టేబుల్ అంటే మీకు అందరికి తెలుసు కదా. టేబుల్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ వేర్ యూ కెన్ స్టోర్ ద డేటా. యాక్చువల్గా టేబుల్ అనేది మనకు ఫిజికల్ లెవెల్లో డేటా స్టోర్ అవుతుంది. ఫిజికల్ లొకేషన్లో మనకు ఫైల్స్ అని స్టోర్ అవుతాయి, ఇంక్లూడింగ్ డేటా, ఇండెక్సెస్, స్ట్రక్చర్ అంతా. ఓకే, అదే మనకు వ్యూలో అనుకోండి, వ్యూ దేనికి యూజ్ చేస్తామంటే టేబుల్ను డైరెక్ట్గా యాక్సెస్ చేయకోకుండా ఒక వ్యూ క్రియేట్ చేసి వ్యూ ద్వారా యూజర్ క్యాన్ యాక్సెస్ అనమాట. మనము ఆ వ్యూకి గ్రాంట్ యాక్సెస్ ఇచ్చి లైక్ ఏ టేబుల్ దే క్యాన్ యాక్సెస్ అనమాట, ఓన్లీ రీడ్ ప్రివిలేజెస్. అంటే టేబుల్ ఒరిజినల్ టేబుల్ని టచ్ చేయకుండా వాళ్ళు వ్యూ ద్వారా దే క్యాన్ సీ ద డేటా, అట్లా ఫ్రెండ్స్. ఓకే, అదే మెటీరియల్స్ వ్యూ అనుకోండి, ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ టేబుల్ అండ్ వ్యూ. ఇక్కడ ఏంటంటే డిస్క్లో స్టోర్ అవుతుంది ఫ్రెండ్స్. వ్యూ అయితే డిస్క్లో స్టోర్ అవ్వదు, మెటీరియల్స్ వ్యూ అయితే డిస్క్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఫిజికల్ ఫైల్స్ ఉంటాయి దానికి. మనం ఫ్రమ్ 9.4 వర్షన్ నుంచి మెటీరియల్స్ వ్యూ రీఫ్రెష్ అవుతుంది, రీఫ్రెష్ కమాండ్ యూజ్ చేసినప్పుడు, అంటే డేటాను రిట్రీవ్ చేసుకోవడానికి, బట్ వితౌట్ లాకింగ్ అనమాట. అది ఫ్రెండ్స్, మనం మెటీరియల్స్ వ్యూస్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామంటే యూనియన్స్ యూజ్ చేసి ఏదైనా పెద్ద క్వెరీలు మనం ఫైట్ చేసినప్పుడు కానీ, ఫిల్టర్స్ యూజ్ చేసినప్పుడు కానీ, సార్ట్స్ ద యూనియన్స్ సెట్ డిఫరెంట్ వేస్, ఇట్లాంటి సిచ్యువేషన్లో, ఈ 3 సిచ్యువేషన్లో యాక్చువల్గా డేటా రిట్రీవింగ్ విల్ బి ఎక్స్పెన్సివ్ యాజ్ వెల్ యాజ్ స్లో అనమాట. అట్లాంటప్పుడు మనము మెటీరియల్స్ వ్యూ అనేది యూజ్ చేస్తాం. ఇది డిస్క్లో స్టోర్ అవుతుంది, వ్యూ అనేది డిస్క్లో స్టోర్ కాదు ఫ్రెండ్స్. ఓకే, బట్ వ్యూ అనేది డైరెక్ట్గా వ్యూ చేసి ఎవరి టైం మనం వ్యూను ఫైర్ చేసినప్పుడల్లా ఆ క్వరీ మళ్ళీ రిటర్న్ చేసి డేటాబేస్ నుంచి డేటాని తెస్తుంది. ఓకే, అదే మెటీరియల్స్ వ్యూ అయితే ఫిజికల్గా ఉంటుంది, రీఫ్రెష్ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా డేటా అంతా ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్గా వచ్చేస్తుంది. అది ఫ్రెండ్స్, మీకు డిఫరెన్స్ చేయాలంటే ప్రాక్టికల్గా చూపిస్తే మీకు అర్థమవుతుంది. సరేనా, మనం డైరెక్ట్ డేటాబేస్లోకి వెళ్ళిపోతాం. నేను డైరెక్ట్గా ఏం చేస్తున్నాను అంటే ఈఎంపీడీబీలోకి లాగిన్ అవుతున్నాం. ఓకే, ఇక్కడ మనం టేబుల్ క్రియేట్ చేసి, ఒక వ్యూ క్రియేట్ చేసి, ఒక మెటీరియల్స్ వ్యూ క్రియేట్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. అప్పుడు మీకు ప్రాక్టికల్గా చెప్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇందాక నేను థియరిటికల్గా చెప్పాను కదా, మీకు మేబీ కొంచెం కన్ఫ్యూజ్ ఉండవచ్చు. ఇప్పుడు చూద్దాం. ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం, ఈఎంపీ టేబుల్ అనేది. సమ్ 3 కాలమ్స్ తీసుకొని ఒక క్రియేట్ చేద్దాం. తర్వాత సమ్ డేటా ఇన్సర్ట్ చేసి దానిపైన ఒక వ్యూ, ఒక మెటీరియల్స్ వ్యూ క్రియేట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, చూడండి, క్రియేట్ టేబుల్ నేమ్, ఎంప్లాయీ ఐడి, నేమ్, శాలరీ, 3 కాలమ్స్ తీసుకున్నాను నేను. దీంతో కొంచెం డేటా ఇన్సర్ట్ చేద్దాం, ఒక 3 rows ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. నేను డైరెక్ట్గా బల్క్ లోడ్ ఇన్సర్ట్ చేస్తాను 3 rowsకి డైరెక్ట్గా. మీరు కామా పెట్టేసుకొని ఒకేసారి బల్క్ లోడ్ చేసుకోవచ్చు ఇన్సర్ట్. చూడండి, నేను 3 rows అట్ టైం చేస్తాను, ఇలా కూడా చేసుకోవచ్చు మీరు. ఓకే, అది ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫామ్ ఇచ్చి చూద్దాం. మనకి ఇక్కడ 3 rows ఉండాలి ఎంపీకి. అదే ఫ్రెండ్స్. ఓకే, టేబుల్స్ ఎక్కడ క్రియేట్ అయినా మీకు ఒకవేళ పాత్ ఎలా చెక్ చేయాలనుకుంటే అది నేను మీకు చూపిస్తాను. /dd అంటే తెలుసు కదా మీకు, లిస్ట్ ఆఫ్ టేబుల్స్ ఫ్రమ్ ద డేటాబేస్, పబ్లిక్ స్కీమా టేబుల్స్, ఓనర్, పోస్ట్గ్రెస్. ఓకే, మీరు ఆ పాత్ ఎక్కడ ఈ ఫైల్ స్టోర్ అయిందంటే మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏ ఫైల్లో ఈ టేబుల్ స్టోర్ అయిందో ఫిజికల్గా అనేది. మీకు ఒక ఫంక్షన్ చూపిస్తాను, పీజీ రిలేషన్ పాత్ కాదు, ఫైల్ పాత్ అనుకుంటా. ఒకసారి చెక్ చేద్దాం. నాకు తెలిసి పాత్ కాదు, ఫైల్ _ పాత్ అనుకుంటా. ఓకే, సెలెక్ట్ పీజీ రిలేషన్ ఫైల్ పాత్. చూడండి ఫ్రెండ్స్, బేస్ డైరెక్టరీలో 25768 డైరెక్టరీలో 25811లో స్టోర్ అయింది. డేటా డైరెక్టరీ ఎక్కడ ఉందని చెక్ చేయడానికి డేటా డైరెక్టరీ, ఇన్ మై ఇన్స్టలేషన్ ఓపీటీ పోస్ట్గ్రెస్క్యూఎల్ 10 డేటా ఇద్దాం, డేటా డైరెక్టరీ. అక్కడికి వెళ్ళేసి బేస్ డైరెక్టరీలో ఆ పాత్రలోకి వెళ్తే ఆ ఫైల్ ఉంటుంది ఫ్రెండ్స్. కావాలంటే ఒకసారి ఫిజికల్గా వెళ్ళి చూద్దాం, అంతే కదా. (25768) అనేది బేస్ డైరెక్టరీలో ఒక ఫోల్డర్. చూడండి, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. అక్కడ మనకు ఆ ఫైల్ అనేది ఉండాలి, 25811 అనే ఫైల్. అక్కడ టేబుల్ స్టోర్ అయింది ఫ్రెండ్స్, టేబుల్ డేటా అంతా. ఓకే, చూడండి, ఓనర్షిప్ పోస్ట్గ్రెస్. అది సో టేబుల్ అనేది అర్థమైంది కదా, కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ వేర్ ఇట్ విల్ స్టోర్ ద డేటా ఇన్ డిస్క్. యూ క్యాన్ సీ ద పాత్ యూజింగ్ దిస్ ఫంక్షన్. అదే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వ్యూ క్రియేట్ చేద్దాం. వ్యూ అనేది చెప్పాను కదా, డైరెక్ట్గా టేబుల్ టచ్ చేయకుండా సెక్యూరిటీ కోసం వీ క్యాన్ క్రియేట్ ఎ టేబుల్.
When you find select sort from that view, it will route that query and it will bring the data from that particular table. అదే ఫ్రెండ్స్. క్రియేట్ వ్యూ నేమ్. నేను ఇక్కడ కాంప్లెక్స్ క్వరీ లేకుండా జస్ట్ సింపుల్ క్వరీ రాస్తున్నా, యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అనేసి. రియల్ టైంలో మీరు మల్టిపుల్ టేబుల్స్ జాయిన్ చేసుకోవచ్చు, అట్లాంటప్పుడు మీకు యూజ్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ టచింగ్ మల్టిపుల్ టేబుల్స్ డైరెక్ట్లీ దే కెన్ యాక్సెస్ వ్యూ. అది చూడండి, స్లాష్ డేట్ అంటే ఓన్లీ లిస్ట్ ఆఫ్ టేబుల్స్, స్లాష్ డివి అంటే లిస్ట్ ఆఫ్ వ్యూస్. ఇప్పుడు నేను వ్యూ సెలెక్ట్ చేసి చూస్తా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ నేమ్ ఈఎంపీవి. చూడండి, వీఆర్ ఏబుల్ టు సీ ద డేటా. మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ నేమ్ ఇచ్చినప్పుడు ఇన్సర్ట్ క్వరీ ఉంది కదా, అది ఎగ్జిక్యూట్ అయితే మనకు డేటా అనేది ఇమీడియట్గా వస్తుంది. అది ఫ్రెండ్స్ చెప్పాను కదా, డేటాను డైరెక్ట్గా మెయిన్ టేబుల్ పైన ఫైర్ చేయకోకుండా వీఆర్ క్రియేటింగ్ ఆన్ వ్యూ సో దట్ యూజర్ క్యాన్ యాక్సెస్ బై గ్రాంటింగ్ ప్రివిలేజెస్ సో దట్ దే డోంట్ టచ్ మెయిన్ టేబుల్, దే క్యాన్ టచ్. ఇక్కడ చూడండి, పాత్ ఇచ్చాను మనం, బట్ వ్యూకి పాత్ అనేది లేదు. బికాజ్ వ్యూ అనేది ఫిజికల్గా ఎక్కడ స్టోర్ అవ్వదు, డోంట్ హ్యావ్ ఎనీ స్పేస్, టేబుల్ స్పేస్ అనేది దానికి లేదు. టేబుల్కి అయితే ఉంది చూడండి, ఈఎంపీ టేబుల్కి ఉంది, ఈఎంపీ అండర్ స్కోర్ వ్యూకి లేదు. అది ఫ్రెండ్స్. అలాగే మనం ఏం చేద్దామంటే మెటీరియలైజ్ వ్యూ ఒకటి క్రియేట్ చేద్దాం. మెటీరియలైజ్ వ్యూ ఇక్కడికి నేను కాంప్లెక్స్ క్వరీ తీసుకోవట్లేదు, సింపుల్ క్వరీ తీసుకుంటున్నా. ఓకే, చూడండి ఫ్రెండ్స్, లిస్ట్ ఆఫ్ టేబుల్కు స్లాష్ డిటి, లిస్ట్ ఆఫ్ వ్యూస్కు స్లాష్ డివి నోట్ చేసుకోండి, లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్ వ్యూకు స్లాష్ డిఎం, నాకు రెండు కావాలనుకుంటే స్లాష్ డివిఎం, లిస్ట్ ఆఫ్ వ్యూస్, లిస్ట్ ఆఫ్ మెటీరియల్స్ వ్యూస్. అది ఫ్రెండ్స్. ఓకే, దీని పాత్ ఉందో లేదో చెక్ చేద్దాము. దానికంటే ముందు ఒకసారి డేటా వచ్చిందో లేదో చెక్ చేద్దాం. చూడండి, మెటీరియల్స్ వ్యూకి డేటా వచ్చేసింది, ఈఎంపీ అండర్ స్కోర్ ఎంవి, దట్ ఈస్ ద టేబుల్ నేమ్ ఆఫ్ మెటీరియల్స్ వ్యూ. దీని పాత్ ఉందో లేదో చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, దీనికి ఫిజికల్ పాత్ ఉంది, అంటే టేబుల్ స్పేస్ ఉంది దానికి. ఇట్ ఈస్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పేస్ వేర్ ఇట్ స్టోర్ ద డేటా ఇంటర్నల్లీ. అది ఫ్రెండ్స్. వీక్ మనకు లేదు కదా, పాత్ ఇచ్చినప్పుడు ఎంటీ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, టేబుల్కి ఉంది, మెటీరియల్స్ వీక్ ఉంది, బట్ వీక్ యూ డోంట్ హ్యావ్ ఎనీ టేబుల్ స్పేస్ ఇన్సైడ్ బేస్ డైరెక్టరీ. అదే ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ప్రాక్టికల్గా చూపించుంటే మీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. అది ఓకే, టేబుల్ వర్సెస్ వ్యూ వర్సెస్ మెటీరియల్స్ వ్యూ. ఇంకేం చేద్దామంటే ఇంకా కొంచెం డేటా ఇన్సర్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ ఒక బల్క్ డేటా 3 rows ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను మెయిన్ టేబుల్లో ఈఎంపీ టేబుల్ ఇన్సర్ట్ చేస్తున్నాను నేను. ఓకే, వ్యూని సెలెక్ట్ చేశాను. వ్యూలో మనకి ఎన్ని వచ్చాయి, 6 rows వచ్చాయి చూడండి. అదే మెటీరియల్స్ వ్యూలో రీఫ్రెష్ చేయకపోతే డైరెక్ట్గా డేటా రాదు ఫ్రెండ్స్. రీఫ్రెష్ చేయకపోతే చూడండి, ఇక్కడ 3 rows ఉంటాయి. అది ఫ్రెండ్స్. రీఫ్రెష్ మెటీరియల్స్ వ్యూ అనే ఒక కమాండ్ ఉంది, దాని ద్వారా మనం రీఫ్రెష్ చేయొచ్చు, అప్పుడు మీకు డేటా వస్తుంది. అది చూడండి ఫ్రెండ్స్, రీఫ్రెష్ అయింది. సో ముందు 9.4 వర్షన్ కంటే ముందు అయితే కొంచెం లాక్స్ అని ఓపెన్ అయ్యేవి. 9.4 తర్వాత రిఫ్రెష్ కమాండ్కి లాక్స్ ఏం ఓపెన్ కావు, డైరెక్ట్గా రిఫ్రెష్ అవుతుంది. అది ఫ్రెండ్స్. ఓకే, ఏం చేస్తాను అంటే ఇంకొక 3 rows నేను డైరెక్ట్గా వ్యూ పైన ఇన్సర్ట్ చేసి చూస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం వెదర్ వీఆర్ ఏబుల్ టు డూ ఆర్ నాట్ అనేది. చూడండి ఫ్రెండ్స్, వ్యూ పైన ఎగ్జిక్యూట్ చేస్తే డైరెక్ట్గా వీఆర్ ఏబుల్ టు ఇన్సర్ట్ ద డేటా, బట్ మెయిన్ టేబుల్కి ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే మన సూపర్ యూజర్ కాబట్టి డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. చూడండి, 3 rows ఇన్సర్ట్ అయిపోయినాయి, 10, 9, 8. మెటీరియల్స్ వ్యూకి డైరెక్ట్గా డేటా రాదు. చూద్దాం కావాలంటే. దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా మెటీరియల్స్ వ్యూకి డేటా వచ్చిందో లేదు చూద్దాం. చూడండి, 6 rows ఉంది, 9 rows లేదు. రిఫ్రెష్ చేస్తే వస్తాయి 9 rows, 6 + 3 9 rows. చూడండి, ఈఎంపీ అండర్ స్కోర్ ఎంవి. అది ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్గా ఈఎంపీ అండర్ స్కోర్ ఎంవి టేబుల్ పైన ఇన్సర్ట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. మళ్ళీ 3 rows ఒకసారి ఇన్సర్ట్ చేసి చూద్దాం వెదర్ క్యాన్ ఏబుల్ టు డూ ఆర్ నాట్. చూడండి, కాంట్ చేంజ్ మెటీరియల్స్ వ్యూ. సో ఇక్కడ మనకు అలో చేయట్లేదు. అది ఫ్రెండ్స్. ఓకే, వ్యూ వర్సెస్ టేబుల్ వర్సెస్ మెటీరియల్స్ వ్యూ అర్థమైంది కదా. అది ఫ్రెండ్స్. మెయిన్ టేబుల్ పైన చేస్తే ఆటోమేటిక్గా వ్యూ అయితే బై డిఫాల్ట్ ఇట్ విల్ రూట్ ద క్వరీ అండ్ ఇట్ విల్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ ద డిస్క్. ఇఫ్ యూ రీఫ్రెష్ ఇట్ దెన్ మెటీరియల్స్ వ్యూ గెట్ ద డేటా. అది ఫ్రెండ్స్. ఓకే, అర్థమైంది కదా. ఇది ఒరిజినల్ టేబుల్, ఇది వ్యూ, ఇది మెటీరియల్స్ వ్యూ. అది ఫ్రెండ్స్ మనకి. సో టేబుల్ వర్సెస్ వ్యూ వర్సెస్ మెటీరియల్స్ వ్యూ. మీరు డ్రాప్ చేయాలంటే ఇట్స్ వెరీ ఈజీ ఫ్రెండ్స్. డ్రాప్ టేబుల్ నేమ్, డ్రాప్ వ్యూ నేమ్, డ్రాప్ మెటీరియల్స్ వ్యూ నేమ్, అంతే. ఇక్కడ చూడండి,
డ్రాప్ వ్యూ నేమ్ డిలీట్ అయింది, కానీ డ్రాప్ వ్యూ మెటీరియల్స్ వ్యూ డైరెక్ట్గా డిలీట్ అవ్వట్లేదు చూడండి. ఎందుకంటే అది మెటీరియల్స్ వ్యూ కాబట్టి డ్రాప్ మెటీరియల్స్ వ్యూ నేమ్ అది. డ్రాప్ టేబుల్ నేమ్ అది ఇంకా కామన్ కమాండ్ అది ఫ్రెండ్స్. ఓకే చూడండి, టేబుల్ లేదు, వ్యూ లేదు, మెటీరియల్స్ వ్యూ లేదు. అదే ఫ్రెండ్స్, టేబుల్ వర్సెస్ వ్యూ వర్సెస్ మెటీరియల్స్ వ్యూ. Table is nothing but collection of rows and columns where it will store the data in disk. View won't store anything in disk. It will route the query and it will fetch the data. Materials view will store the data in disk. అది ఫ్రెండ్స్. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా తెలియని వాళ్ళకి చెప్పండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. బై ఫ్రెండ్స్.